నమస్కారం అండి. టీఆర్టీకి సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థుల కొరకు ఈరోజు ఎస్జిటి, ముఖ్యంగా ఎల్పిటి లాంగ్వేజ్ పండిట్ తెలుగు, అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగులో భాగంగా భాషాంశాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశము వాక్యాలు, భేదాలు, రకాల గురించి ఈరోజు మాట్లాడదాం. ప్రధానంగా వాక్యాలు, భేదాలు, రకాల్లో చూస్తే మొట్టమొదట మనకు తెలియాల్సింది వాక్యము అంటే ఏమిటి. వాక్యము అన్నప్పుడు అర్థవంతమైనటువంటి పదముల సముదాయాన్ని వాక్యము అంటారు. అర్థవంతమైన పదముల సముదాయమే వాక్యము. వాక్యము అనే పదము వచ్ అనే ధాతువు నుంచి, వాక్యము అనే పదము వచ్ అనే ధాతువు నుండి ఉద్భవించింది. అంటే వచ్ అనే పదం నుంచి వాక్యము అనేది వచ్చిందనమాట. అంటే వచింపబడేది వాక్యం. వచింపబడేదాన్ని వాక్యము అంటాం, మాట్లాడబడేదాన్ని వాక్యము అని అంటాం అన్నమాట. అంటే ఫస్ట్ వాక్యము అనేది తెలిస్తే నెక్స్ట్ మనకి అది ఎట్లా వచ్చిందో తెలిస్తే అసలు వాక్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయో అర్థమవుతుంది అన్నమాట. సాధారణంగా వాక్యము కర్త, కర్మ, క్రియలతో కూడి ఉంటుంది. కర్త, కర్మ, క్రియ. అదే ఇంగ్లీష్లో కూడా మనం అంటూ ఉంటాం సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ అని చెప్పేసి. ఇక్కడ కూడా అంతే, సబ్జెక్ట్ కర్త, తర్వాత ఆబ్జెక్ట్ అంటే కర్మ, వర్బ్ అంటే క్రియ. అట్లాగే తెలుగు వాక్యం కూడా సాధారణంగా కర్త, కర్మ, క్రియలతో కూడి ఉంటుందన్నమాట. బహుజనపల్లి సీతారామాచార్యులు వీరు ప్రౌఢ వ్యాకరణకర్త. బహుజనపల్లి సీతారామాచార్యులు ఏమన్నారు అసలు వాక్యాన్ని అని చూస్తే, యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనే 3 లక్షణాలతో కూడుకున్న అర్థవంతమైన పదాల సముదాయాన్ని వాక్యము అని తెలిపారు. ఎవరు? బహుజనపల్లి సీతారామాచార్యులు. వాక్యానికి ఏముండాలి? యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనే 3 లక్షణాలు ఉంటే అది దాంతోపాటు అర్థవంతమైన పదాలతో కనుక వాక్యం ఉంటే దాన్ని వాక్యము అని చెప్పారు బహుజనపల్లి సీతారామాచార్యులు. ఆ తర్వాత అమెరికా భాషా శాస్త్రవేత్త నోమ్ చామ్స్కీ, సైకాలజీలో కూడా దాదాపు అందరికీ పరిచయమైనటువంటి ఈయన భాషావేత్త, చాలా ఫేమస్ భాషావేత్త అనమాట. చామ్స్కీ అమెరికా భాషావేత్త అయిన వీరు 1957లో సింటాస్టిక్ స్ట్రక్చర్, వాక్య నిర్మాణానికి సంబంధించిన ఇది ఒక వ్యాకరణం అన్నమాట. సింటాస్టిక్ స్ట్రక్చర్, వాక్య నిర్మాణానికి సంబంధించిన పరివర్తన వ్యాకరణాన్ని రచించడం జరిగిందనమాట. ఎవరు? నోమ్ చామ్స్కీ. తర్వాత వీరు 1965లో ఆస్పెక్ట్స్ ఆఫ్ ది థియరీ ఆఫ్ సింటాక్స్ అనే గ్రంథాన్ని కూడా రాయటం జరిగింది. అంటే వీరి గురించి ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నాము అంటే, అసలు వాక్యానికి సంబంధించి అంటే మన భాషకు సంబంధించి ప్రధానమైనటువంటి కృషి వీరు కూడా చేశారు కాబట్టి మాట్లాడవలసి వచ్చిందనమాట. తెలుగు వాక్య నిర్మాణం పైన వచ్చినటువంటి మొట్టమొదటి గ్రంథము తెలుగు వాక్యం. తెలుగు వాక్య నిర్మాణంపై వచ్చిన మొట్టమొదటి గ్రంథం చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి బిట్ ఇది. చేకూరి రామారావు గారు రచించినటువంటి తెలుగు వాక్యం. అంటే ఆ గ్రంథం పేరు కూడా తెలుగు వాక్యం అన్నమాట. చేకూరి రామారావు, వీరినే చేరా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. 1975లో ఆ గ్రంథం రావడం జరిగింది. ఏది? తెలుగు వాక్యం. ఇది ప్రధానంగా తెలుగు వాక్యంపై, అంటే వాక్యాలు అసలు వాక్యం అంటే ఏంటి, వాక్య నిర్మాణం ఎలా జరుగుతుంది, వాక్యాలు రకాలేంటి, ఇలాంటి రకరకాల అంశాలు మనకి ఆ గ్రంథంలో చేరా గారు వివరించడం జరిగిందనమాట. అసలు మన తెలుగు వాక్యం ప్రధానంగా ఎలా ఉంటాయి? తెలుగు భాష అంటే అజంత భాష అంటాం. అయితే తెలుగు వాక్యం ఎలా ఉంటుంది అన్నప్పుడు తెలుగు వాక్యం ప్రధానంగా క్రియాంతం. క్రియాంతము అంటే చివరికి క్రియ ఉంటుంది. క్రియ అంటే మళ్ళీ మన భాషా భాగాల్లో వస్తాయి. నామవాచకం, సర్వనామము, క్రియ, విశేషణం ఇట్లా వస్తుంటాయి కదా. అందులో క్రియ ఒకటి. ఇక్కడ క్రియ అంటే పనిని తెలిపేది. తెలుగు వాక్యం ప్రధానంగా క్రియాంతం, అంటే చివరికి పనితో పూర్తవుతుంది అనమాట. వాక్యం అనేది పని పూర్తి చేయటం ద్వారా అయిపోతుంది అని. ఇక్కడ చూడండి, ఉదాహరణకి రాముడు అన్నం తిన్నాడు, సోము బడికి వెళ్ళాడు, తిన్నాడు, వెళ్ళాడు, ఇవన్నీ ఏంటి? క్రియాపదాలు. అంటే తెలుగు వాక్యం అనేది ప్రధానంగా క్రియాంతం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వాక్యమునకు గల ముఖ్యమైనటువంటి లక్షణాలు ఇంతకుముందు అనుకున్నాం. బహుజనపల్లి సీతారామాచార్యులు గారు మనకి 3 లక్షణాలు వాక్యానికి ఉండాలి అని చెప్పడం జరిగింది. ప్రధానంగా 3 లక్షణాలు ఏమిటి అన్నప్పుడు, ఒకటి యోగ్యత,
2 ఆకాంక్ష, 3 ఆసక్తి అని. ఇక్కడ యోగ్యత అంటే ఏంటో చూద్దాం. అసలు వాక్యానికి లక్షణాల్లో ఉన్నటువంటి మొదటి లక్షణమైన యోగ్యత. యోగ్యత అంటే ఏంటి? యోగ్యుడై ఉండాలి అంటాం. ఒక వ్యక్తిని సూచించేటప్పుడు ఆ వ్యక్తిని యోగ్యుడేనా అంటాం. అంటే యోగ్యుడు అంటే సమర్థుడేనా అని ఒక విధంగా. ఇక్కడ కూడా మరి వాక్యము ఎటువంటి సమర్థత కలిగి ఉండాలో చూద్దాం. పదాల అర్థాలకు పరస్పర సంబంధాలలో ఎటువంటి ఇబ్బంది, బాధ లేకపోవటమే యోగ్యత. పదాల యొక్క అర్థాలకు పరస్పర సంబంధాలలో, అంటే పదాలతో వాక్యం ఏర్పడుతుంది. ఆ పదాల యొక్క అర్థాలు ఏవైతే ఉన్నాయో వాటి అర్థాలకు పరస్పర సంబంధాలలో ఎటువంటి ఇబ్బంది, బాధ లేకపోతే ఆ లక్షణాన్ని యోగ్యత అంటాం. ఉదాహరణకు చూద్దాం. ఇలా కంటే ఉదాహరణ ద్వారా చక్కగా అర్థమవుతుంది. బాలుడు పుస్తకాన్ని నీటి చేత తడుపుతున్నాడు. బాలుడు పుస్తకాన్ని నీటి చేత తడుపుతున్నాడు అనవచ్చు. అంటే పుస్తకాన్ని నీటితోనే కదా తడుపుతాడు, కాబట్టి ఇది సమంజసంగా అనిపిస్తుంది. అదే ఉదాహరణకు చూద్దాం. బాలుడు పుస్తకాన్ని నిప్పు చేత తడుపుతున్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పదాలు, వాక్యం ఏర్పడింది కొన్ని పదాలతో. మరి ఇక్కడ ఏర్పడినటువంటి పదాలతో ఏర్పడినటువంటి ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ పదాల మధ్య సంబంధం ఎలా ఉంది? పరస్పర సంబంధం అంటున్నాం. అంటే ఒక దాని మీద ఇంకొకటి ఆధారపడి ఉంటుంది. ఆ సంబంధం ఎలా ఉంది? యోగ్యంగా ఉందా అంటే పుస్తకాన్ని నీటి చేత తడుపుతున్నాడు అన్నప్పుడు యోగ్యంగా ఉంది. నిప్పు చేత తడుపుతున్నాడు అన్నప్పుడు యోగ్యత అనే లక్షణం కొరవడిందిగా తెలుస్తుంది. అలాగే ఇంకొక వాక్యాన్ని పరిశీలిద్దాం. నీళ్లు మండుతున్నాయి అంట. నీళ్లు మండుతున్నాయి, నిప్పులు జల్లండి అని అన్నాడు తొందరలో ఒక వ్యక్తి. నీళ్లు మండుతున్నాయి, నిప్పులు జల్లాలి. ఇది సమంజసమేనా? యోగ్యంగా ఉన్నాయా పదజాలం అని అన్నప్పుడు ఖచ్చితంగా ఈ పదాల మధ్య పరస్పర సంబంధంలో ఏదో ఇబ్బంది, ఏదో బాధ మనకు కనిపిస్తుంది. అంటే నీళ్లు మండవు, నిప్పులు మండుతాయి. నిప్పులు మండినప్పుడు ఏం చేయాలి? నీళ్లు జల్లాలి. కానీ ఇక్కడ పదాలు తిరగల మరగలైనవి. కాబట్టి ఇక్కడ యోగ్యత అనేది మనకి పదాల అర్థాలకు పరస్పర సంబంధాలలో ఎటువంటి ఇబ్బంది, బాధ లేకుండా ఉండడం అని చెప్పి అభ్యర్థులు గ్రహించాలి. అంటే వాక్యానికి ఉన్న ఒక లక్షణం యోగ్యత. రెండవ లక్షణము ఆకాంక్ష. ఆకాంక్ష అంటేనే ఏదో ఒక కోరిక, ఒక ఉత్కంఠ అక్కడ కనిపిస్తుంది మనకి పదంలోనే. చూడండి, ఆకాంక్ష అంటే వాక్యము మొదలు పెట్టడంతో తరువాత భావాన్ని వినాలి అని మనస్సులో కలిగే ఉత్కంఠ. ఆకాంక్ష అంటే ఉత్కంఠ. ఇక్కడ అంటే ఒక వాక్యాన్ని మొదలుపెట్టినప్పుడు తర్వాత ఏంటో తెలుసుకోవాలి అనే ఫీల్, ఆ మనసులో కలిగే ఆ ఫీల్, అనుభూతి లేదా ఉత్కంఠ ఏదైతే ఉందో అది ఆకాంక్ష. అంటే ఇది కూడా వాక్యానికి ఉండవలసిన ఒక లక్షణం. ఉదాహరణకి కొన్ని పదాలు మనం చూస్తే గోవు, అశ్వము, హస్తి, పురుషుడు, పులి ఇలాంటి కొన్ని పదాలు తీసుకో. ఇప్పుడు పలికాను నేను. ఈ పదాలు విన్న తర్వాత పదం వినాలని కోరిక అనిపించిందా? అనిపించదు. అంటే ఇందులో ఆకాంక్ష లేదు. గోవు, అశ్వము, హస్తి, పురుషుడు, పులి ఇలా, లేదా ఇల్లు, మేడ, కోట, కుర్చీ ఇలా అన్నాను అనుకోండి, ఏమీ భావన మనకి నెక్స్ట్ పదం ఏదో వినాలి అనే తహతహ ఏమీ అనిపించట్లేదు. అదే ఇంకొక వాక్యాన్ని చూద్దాం. గోవును చూచిన పులి. గోవును చూచిన పులి అని ఇప్పుడు వెంటనే మనకు ఒక ఆత్రం, ఒక ఉత్కంఠ కలుగుతుంది అనమాట. అంటే గోవును చూచిన పులి ఏమవుతుందో, ఏమైందో, ఆ గోవుకి ఏమైందో, పులి ఏం చేసిందో తెలుసుకోవాలని ఒక ఆత్రం. గోవును చూచిన పులి చంపిందా, తినిందా, వదిలేసిందా, గోవు బారిపోయిందా, ఏం జరిగింది అనేది అక్కడ తెలుసుకోవాలనే ఒక ఆకాంక్ష, ఒక ఉత్కంఠ మనకి కనిపిస్తుంది ఆ వాక్యంలో. అంటే ఇక్కడ గోవును చూచిన పులి ఇప్పుడు అని కొంచెం గ్యాప్ వదిలితే కనుక అక్కడ ఏమవుతుందో అని మనకు అనిపించేటువంటి ఉత్కంఠతో మనసు ఎదురు చూస్తుంది. దానిని ఆకాంక్ష అంటాం. అంటే ఒక వాక్యం మొదలు పెట్టడంతో మనకి తర్వాత ఉన్నటువంటి భావాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆ భావన ఏదైతే కలుగుతుందో దాన్ని ఆకాంక్ష అని చెప్పేసి అంటాం. తర్వాత వాక్యానికి ఉన్నటువంటి మూడవ లక్షణం ఆసక్తి. ఫస్ట్ది యోగ్యత, రెండోది ఆకాంక్ష, మూడోది ఆసక్తి. ఇక్కడ ఆసక్తి అంటే పదాల కలయిక. పదాల కలయిక. ఇక్కడ చూడండి, వ్యవధానం లేకుండా, వ్యవధానం అంటే ఏ గ్యాప్ ఉండొద్దు అనమాట. ఇక్కడ
వ్యవధానం లేకుండా ఇందాకనేమో ఒక పదం ఒక 2-3 పదాలు చెప్పగానే మనకి తర్వాత పదం తెలుసుకోవాలనేటువంటి ఉత్కంఠ కలగడం ఆకాంక్ష. యోగ్యత అంటేనేమో పరస్పర సంబంధాన్ని కలిగి ఉండాలి పదాలు అని అనుకున్నాం. ఆసక్తి అంటే పదాల కలయిక ప్రధానంగా వ్యవధానం లేకుండా పదాలు వెంటనే ఉచ్చరించడం. బాలుడు అన్నం తిన్నాడు అట్లా అంటే గ్యాప్ లేదు ఇక్కడ. బాలుడు ఏం చేశాడు అనే దానికి అక్కడ మనకు తెలుస్తుంది. ఆ వాక్యంలో పరిపూర్ణమైనటువంటి అర్థంతో చక్కగా పదాలన్నీ కూడా వెంటనే ఉచ్చరించబడ్డాయి. అంటే పదాల కలయిక ఆసక్తి వ్యవధానం లేకుండా అంటే ఎటువంటి టైం గ్యాప్ తీసుకోకుండా పదాలను వెంటనే ఉచ్చరించబడడాన్ని ఆసక్తి అంటాం. అంటే బహుజనపల్లి సీతారామాచార్యులు గారు చెప్పినటువంటి 3 లక్షణాలలో ప్రధానంగా ఈ యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి ఉన్నాయండి. ఈ 3 కూడా లక్షణాల్లో తెలుసుకోవాలి. అంటే ఒక్కోసారి ఇక్కడ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఏమంటాడు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక వాక్యం ఇచ్చి ఉదాహరణకి బాలుడు పుస్తకాన్ని నిప్పు చేత తడుపుతున్నాడు. ఈ వాక్యంలో లోపించినటువంటి అంశం ఏంటి, లేదా ఈ వాక్యము లోపించినటువంటి లక్షణం ఏంటి వాక్యంలో అని చెప్పేసి అడిగినప్పుడు మనకి వెంటనే యోగ్యత అనేది గుర్తుకు రావాలి. అంటే అక్కడ మనకి ఆ లక్షణాలు గుర్తున్నప్పుడు ఏంటో అనేది తెలుస్తుంది అన్నమాట. తర్వాత వాక్య నిర్మాణం, అసలు వాక్యం ఎలా ఏర్పడింది, ఇది కూడా వాక్య నిర్మాణం ప్రధానంగా ఇంతకుముందు అనుకున్నట్టే ఇంగ్లీష్లో కూడా ఉన్నట్టే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని అక్కడ ఎలాగైతే అంటామో ఇక్కడ మనకి కర్త, కర్మ, క్రియ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ప్రధానంగా కర్త, కర్మ, క్రియ అనే 3 అంశాలు వాక్య నిర్మాణంలో ఉంటాయి అనేది అభ్యర్థులు గ్రహించాలి. ఇక్కడ ఈ బిట్టు ఇది వరకు జరిగినటువంటి పోటీ పరీక్షల్లో చాలా పరీక్షల్లో కూడా అడగడం జరిగింది. అంటే తెలుగు వాక్యం ప్రధానంగా ఎన్ని అంశాలతో ఏర్పడుతుంది, ఎన్ని అంశాలు ఉంటాయి వాక్యంలో అని అడిగినప్పుడు 3 అని సమాధానం ఇవ్వడం జరిగిందనమాట. అయితే చూడండి ఆ 3 ఏమిటి అన్నప్పుడు ఇవే కర్త, కర్మ, క్రియ. ఉదాహరణకు చూస్తే ఎప్పుడు దాదాపుగా చిన్నప్పటి నుంచి వింటున్న ఉదాహరణే రాముడు రావణుణ్ణి చంపాడు. రాముడు కర్త, రావణుణ్ణి కర్మ, చంపాడు క్రియ. మరి ఈ 3 వరుసగా ఉన్నాయి కాబట్టి కర్త, కర్మ, క్రియ అని ఇండికేట్ చేస్తున్నామా? ఎలా ఇండికేట్ చేయాలి? మరి ఎవరిని గుర్తించాలి కర్త అని, దేనిని క్రియ అని గుర్తించాలి అన్నప్పుడు చూడండి, కర్త అంటే క్రియకు ఆశ్రయభూతమైనది కర్త, అంటే క్రియను చేసేది కర్త. క్రియ అంటే అనుకున్నాం, క్రియ అంటే పని ఎవరైతే చేస్తురో వారు కర్త, అది గుర్తించాలి. కర్త అన్నప్పుడు క్రియకు ఆశ్రయభూతమైనది అంటే క్రియకు ఆశ్రయాన్ని కలిగించేది లేదా క్రియను చేసేది అని. కర్మ అన్నప్పుడు క్రియా ఫలితాన్ని అనుభవించేది. క్రియా ఫలితం అంటే ఇక్కడ క్రియ ఏం జరిగింది, రాముడు రావణుని చంపేండు, చంపడం అనేది ఇక్కడ క్రియ. మరి ఆ క్రియా ఫలితాన్ని ఎవరు అనుభవించిరు? వారు కర్మ. ఎవరు అనుభవించిరు క్రియా ఫలితాన్ని? రావణుడు అనుభవించిండు. కాబట్టి రావణుడు అనేటువంటిది ఇక్కడ కర్మ. అట్లాగే కర్త, క్రియకి ఆశ్రయభూతమైనది కర్త అన్నం. మరి క్రియను చేసే ఆ కర్త చేస్తున్నటువంటి క్రియ ఏదైతే ఉందో ఆ క్రియ ఏమిటి? పని అని భావించాలి. క్రియ అంటే పనిని తెలిపేది. కర్త, కర్మ, క్రియ అంటే ఈ 3టితో కూడా వాక్యం అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఇది వాక్య నిర్మాణం. అంటే తెలుగు వాక్యంలో ఎన్ని అంశాలు ఉన్నాయి అన్నప్పుడు అభ్యర్థులు 3 అంశాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. అసలు ముఖ్యమైనటువంటి అంశం భాషా అంశాల్లో భాగంగా ఎస్జిటి వాళ్ళకు కానివ్వండి, తర్వాత ఎల్పిటి వాళ్ళకు కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకు కూడా ముఖ్యంగా వాక్యము భేదాలు అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా పాఠ్యాంశాల్లో భాగంగా తెలుగు పుస్తకాల్లో మనకి వాక్యాలు పరిచయం అవుతూ ఉంటాయి. ఆ భేదాలేంటి, ఆ రకాలేంటి అన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ ఒక్కసారి మళ్ళీ వాటిని పునఃస్మరణ చేసుకుందాం. ఇక్కడ ప్రధానంగా వాక్యంలో ఎట్లా అంటే వాటిని ఏ రకంగా విభజన చేశారు, అంటే దేని ఆధారంగా విభజన చేశారు అని చూసినప్పుడు ప్రధానంగా క్రియ ఉండడం, క్రియ లేకపోవడం అనే దాన్ని బట్టి వాక్యాలు 2 రకాలు. ఇక్కడ వాక్యంలో క్రియ ఉండడము, క్రియ లేకపోవడం, దాన్ని బట్టి ఒకటి క్రియా సహిత వాక్యాలు ఉన్నాయి, రెండోది క్రియా రహిత వాక్యాలు ఉన్నాయి. ఫస్ట్ క్రియా సహిత వాక్యాలు చూద్దాం. క్రియా సహిత వాక్యాల్లో వాక్యము చివర క్రియ కలిగిన వాక్యాలు
అంటే క్రియ ఉంటే అదే క్రియాసహిత వాక్యం అండి. బాగా గుర్తుపెట్టుకోండి, క్రియ ఉంటే క్రియాసహిత వాక్యం. పావని అన్నం తిన్నది, బాలుడు బడికి వెళ్ళాడు, సీత పరిశీలనగా చూస్తుంది, లేదా సీత మార్గములో నడుస్తుంది. ఇలా అంటే నడుస్తుంది, తిన్నది, వెళ్తుంది, ఇవన్నీ కూడా ఏంటి, క్రియాపదాలు. అంటే క్రియ కలిగిన పదాలతో వాక్యాలు ఏర్పడ్డాయి కాబట్టి క్రియ సహిత వాక్యాలు అంటారు. అట్లాగే అంటే క్రియ ఉండడం లేకపోవడం బట్టి చేశాం కదా, ఇక్కడ విభజన చేశారు కదా, అందుకని. ఇంకా క్రియారహిత వాక్యాలు అంటే ఇందులో మనకి క్రియ కనిపించదు అనమాట. చూద్దాం. క్రియారహిత వాక్యాలు అంటే క్రియ లేని వాక్యాలు. అతడు ఉద్యోగి అని క్రియ ఉందా, లేదు, అతడు ఉద్యోగి. వాడు శ్రీమంతుడు, క్రియ ఉందా, లేదు. ఆమె గుమస్తా, క్రియ ఉందా, లేదు. వారు న్యాయవాదులు, క్రియ లేదు. ఇవన్నీ కూడా క్రియారహిత వాక్యాలు అన్నమాట. క్రియ లేని వాటిని క్రియారహిత వాక్యాలు అంటారు. అయితే ఇవన్నీ పరీక్షలో వస్తాయా అంటే ఇవన్నీ అవగాహన ఉన్నప్పుడు తర్వాత చెప్పుకోబోయే వాక్యాలు మనకి అర్థమవుతాయి. ప్రధానంగా బేసిక్స్ లేకుండా మనం తర్వాత అంశాలు నేర్చుకుంటే ఇబ్బంది పడతాం కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక్కడ చూడండి, కర్త కర్మల ప్రాధాన్యతను బట్టి వాక్యాలు రెండు రకాలుగా చేస్తారు. ఇందాకేమో క్రియ ఉందా లేదా అనే దాన్ని బట్టి విభజన చేయడం జరిగింది. ఇప్పుడేంటి, కర్త కర్మల ప్రాధాన్యతను బట్టి అంటే వాళ్ళ ఇంపార్టెన్స్, ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చిర్రు, కర్తకి ఇచ్చిరా కర్మకి ఇచ్చిరా అనే దాన్ని బట్టి మళ్ళీ వాక్యాలు ఎన్ని రకాలు చేశారంటే రెండు రకాలుగా చేశారు. ఒకటి కర్తరి వాక్యం, చూద్దాం. ఇంకోటి కర్మని వాక్యం. కర్తరి వాక్యాలు, కర్మని వాక్యాలు. ఇక్కడ చూస్తే ఒక్కసారి కర్త ప్రధానంగా గల వాక్యాన్ని కర్తరి వాక్యం అంటాం. సబ్జెక్టును ప్రధానంగా చేయడం అన్నమాట. ఇక్కడ సబ్జెక్టు ప్రధానంగా ఉన్నాయి చూడండి, కర్తరి వాక్యం. కర్త ప్రధానంగా ఉండాలి. మరి కర్త అన్ని చోట్ల దాదాపుగా వాక్యాల్లో కనిపిస్తాడు కదా, ఇది కర్తరి వాక్యమే అని ఎట్లా గమనించాలి చూడండి. ఉదాహరణ ద్వారా మనకు అర్థమవుతుంది. కర్త ప్రధానంగా కలిగిన వాక్యాన్ని కర్తరి వాక్యం అన్నాం. హరిత బడికి వెళ్ళింది. ఎవరు బడికి వెళ్ళారు, హరిత. అంటే ఇక్కడ హరితకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. హరితకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. హరిత చేసినటువంటి పనికి తక్కువ ప్రాధాన్యం ఉంది. కర్మ ఏదైతే ఉందో దానికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. పోతన భాగవతమును రచించాడు. పోతన భాగవతమును రచించాడు అంటే భాగవతం ఎవరిచే రచించబడింది, పోతనచే రచించబడింది. పోతన భాగవతాన్ని రచించిండు అంటే పోతనకి బాగా ప్రయారిటీ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇట్లాంటి వాక్యాలని కర్తరి వాక్యం అంటాం. కర్త ప్రధానంగా గల వాక్యం అడగొచ్చు. కర్తరి వాక్యం అనగా ఈ క్రింది వాణిలో అన్నప్పుడు కర్త ప్రధానంగా కలిగిన వాక్యం. తర్వాత కర్మని వాక్యం. కర్మ ప్రధానంగా గల వాక్యం పేరులోనే ఉంది. కర్మ ప్రధానంగా ఉంటే దాన్ని కర్మని వాక్యం అంటాం. ఈ వాక్యం నందు కర్తకి మనం ప్రధానంగా చేసేటువంటి ఇండికేషన్స్ అంటే మనకి తర్వాత ఏం ఎగ్జామ్లో కానీ లేకపోతే చాలా వరకు అడిగేటువంటి రిపీటెడ్ బిట్స్లో కానీ ఏంటి అంటే కర్తరి వాక్యం ఇచ్చి కర్మనీలోకి మార్చమనో లేదా కర్మని వాక్యం ఇచ్చి కర్తరిలోకి మార్చమనో అడుగుతూ ఉంటారనమాట. అంటే కింద 4 రకాల ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ అందులో సరిగ్గా మనకి రూల్స్కి అనుగుణంగా ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి చూద్దాం. ఇప్పుడు కర్మని వాక్యంలో కర్మ ప్రధానంగా ఉంటుంది, అదొకటి. తర్వాత ఏమేం ఇండికేషన్స్ ఉంటాయి కర్మని వాక్యం అనడానికి. అక్కడ అనుకున్నాం కర్త ప్రధానంగా ఉండేటువంటి వాక్యము అని. కర్త అంటే ఆ పని ప్రధానంగా ఎవరైతే చేస్తున్నారో అతను కర్త, అక్కడ అలా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే కర్తకి కర్మనిలో చూస్తే కర్తకు చే చే ఇది బాగా ముఖ్యమైనటువంటి అంశం. చే అనే ప్రత్యయము క్రియకేమో బడు అనే ప్రత్యయము చేరుతుంది. కర్తకు చే ఉండాలి, క్రియకు బడు ఉండాలి. ఈ రెండు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కొండ గుర్తులు అన్నమాట. చూడండి, ఇప్పుడు కర్మ ఇంకొకటి ప్రథమ విభక్తి ప్రత్యయాలతో కలిసి ఉంటుంది. అంటే కర్మని వాక్యాన్ని ఐడెంటిఫై చేయటానికి ఇవి ఇండికేషన్స్ అన్నమాట. ప్రథమ విభక్తి ప్రత్యయాలు, మళ్ళీ విభక్తులు అన్నీ రావాలి, ముఖ్యంగా వ్యాకరణం రావాలి అంటే ఖచ్చితంగా విభక్తుల మీద పట్టు ఉండాలి. విభక్తులు అంటే
ప్రథమా విభక్తి డూమూవులు, ద్వితీయ విభక్తి నిన్నుండ్లన్ కూర్చి గురించి, చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి, కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, తర్వాత సప్తమి విభక్తి అందున్నన్, తర్వాత సంబోధన ప్రథమ విభక్తి ఓ ఓయి ఓరి ఓసి అని చెప్పేసి మనకి విభక్తులు వాటికి సంబంధించిన ప్రత్యయాలు ఉన్నాయి. అవన్నీ కూడా వస్తేనే మనకి చాలా వరకు గ్రామరు ఈజీ అవుతుంది అనమాట. సరే, ఇక్కడ కర్మ ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఇప్పుడు అనుకున్నాం. ప్రథమ విభక్తి ప్రత్యయాలు అంటే డు ము ఊలు అనేవి ప్రథమ విభక్తి ప్రత్యయాలు. ఇక్కడ కర్మ కలిసి ఉంటుందట. ఆ విభక్తి ప్రత్యయాలతో కర్మ కలిసి ఉంటుంది. ఎక్కడ? కర్మని వాక్యంలో చూడండి. ఇప్పుడు కర్తకేమో చే అనేది ఉండాలి, తర్వాత కర్మకేమో ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఉండాలి, ఆ తర్వాత క్రియకేమో బడు అనేది ఉండాలి. ఉదాహరణ చూస్తే పోతన చే ఉంది కదా, కర్తకి చే సరిపోయింది. భాగవతము భాగవతము ము ము అన్నప్పుడు డు ము వు లు ప్రథమ విభక్తి. రచించబడేను బడు రచించబడేను ఉందా? అట్లా అంటే పోతన చేత భాగవతము రచించబడెను. వాక్యం చూడగానే అది కర్తరీయ కర్మనీయ మనం గుర్తించగలగాలి. ఇవి గుర్తున్నప్పుడు మనకి ఆ వాక్యము ఏ వాక్యము తెలిసిపోద్ది అన్నమాట. కర్తరి నుంచి కర్మనిలోకి ఎట్లా మారుస్తారో చూద్దాం. కర్తరి వాక్యాన్ని తీసుకుందాం ఒకదాన్ని. పశువులు గడ్డిని మేసెను. పశువులు గడ్డిని మేసెను. ఇది కర్తరి వాక్యం. అంటే గడ్డి ఎవరిచే మేయబడింది? పశువులచే. అంటే ప్రయారిటీ ఎవరికి ఇచ్చిరు? పశువులకు ఇచ్చిరు. అంటే ఇక్కడ ఎవరు ప్రధానంగా ఉర్రు? కర్త ప్రధానంగా ఉంది. అంటే కర్తరి వాక్యం అని అందుకని అన్నాం. ఇప్పుడు చూడండి, ఈ కర్తరి వాక్యాన్ని కర్మనిలోకి మార్చేటప్పుడు మన కండిషన్స్ అనుకున్నాం ఇందాక. కర్మని వాక్యానికి కొన్ని కండిషన్స్ అనుకున్నాం. ఏమనుకున్నాం? కర్తకేమో చే ఉండాలి, తర్వాత కర్మనేమో ప్రథమ విభక్తి ప్రత్యయాలతో ఉండాలి, తర్వాత బడు అనేది క్రియ ఉండాలి అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు చూద్దాం. పశువులు గడ్డిని మేసెను అన్నాం. పశువులు గడ్డిని మేసెను అన్నప్పుడు పశువులకు ఏముండాలి? చే అనేది పెట్టాలి. పశువుల చేత కూడా పెడుతున్నాం కామన్గా వాక్యం సెట్ కావడం కోసం. పశువుల చేత గడ్డి మేయబడెను. చూడండి, పశువుల చేత గడ్డి మేయబడెను. అయితే ఇక్కడ ఖచ్చితంగా కర్మకి ప్రథమ విభక్తి ప్రత్యయాలు రావాల్సిన అవసరం కూడా లేదు. మ్యాక్సిమం రావాలి, వస్తూ ఉంటాయి. సరే, ఖచ్చితంగా అనేది లేదు. కానీ చే బడు అనేవి మాత్రం మ్యాక్సిమం వాక్యాలు కర్మనిలో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి మనకి. పశువుల చేత గడ్డి మేయబడెను. అక్కడ చే ఉంది, క్రియలో బడు మేయబడెను. ఇట్లా కర్మనిలోకి మారుస్తారనమాట. కర్మని వాక్యాన్ని తీసుకుందాం. కర్మని నుంచి కర్తరిలోకి మార్చాలి. ఇప్పుడు చూద్దాం. కవిత చేత మొక్కలు నాటబడెను. ఇదే వాక్యం కర్మని వాక్యం. దీన్ని కర్తరిలోకి మారుద్దాం. కవిత చేత అన్నాడు అంటే కర్తని ప్రధానంగా చేయాలి. ఇప్పుడు కర్మనిలో ఏమైంది? కర్మకు ప్రాధాన్యం ఇచ్చిరు. కవిత చేత మొక్కలు నాటబడేను అంటే మొక్కలకి ప్రయారిటీ ఇచ్చిరు అక్కడ కర్మని వాక్యంలో. ఇప్పుడు మనం ఏం చేయాలి? కర్తరిలోకి మార్చుకోవాలి అన్నప్పుడు కర్తకు ప్రాధాన్యం ఇవ్వాలి. మరి కర్త ఎవరు అక్కడ? నిజానికి కవిత. కవిత చేత అన్నప్పుడు దాన్ని చేత తీసేసి కవిత. మొక్కలు అన్నప్పుడు దాన్ని మొక్కలను. నాటబడెను ఉంది కదా, బడు తీసేయాలి, నాటెను. వాక్యాన్ని అనుగుణంగా అంటే మనకు వాక్య లక్షణాలు ఉన్నాయి కదా, మళ్ళీ యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అలా గుర్తు చేసుకొని వాక్య నిర్మాణం చేసుకోవాలి. కవిత మొక్కలను నాటెను. ఇది కర్తరి వాక్యం. అంటే వాక్యం మామూలుగా ఇప్పటి వరకు మనం వాక్యం అంటే ఏంటి, ఆ తర్వాత వాక్యం యొక్క లక్షణాలు ఏంటి, అసలు వాక్యాలు భేదాలు ఏంటి, అంటే వాక్యాలు భేదాలు అంటే రకాలు. ఇప్పుడు వాక్యంలో క్రియ ఉంటే ఎలా అన్నాం, తర్వాత కర్త కర్మ బట్టి ఎలా వాక్యాలని విభజన చేయటం జరిగింది, ఇవి నేర్చుకున్నాం. ఇప్పుడు సమాపక క్రియలు, అసమాపక క్రియలు దృష్టిలో ఉంచుకొని వాక్యాలను ఎలా విభజించారో చూద్దాం. సమాపక క్రియ అంటున్నా, అసమాపక క్రియ అంటున్నా. వాటిని దృష్టిలో పెట్టుకొని వాక్యాలను 3 విధాలుగా చేయటం జరిగింది. ఒకటి సామాన్య వాక్యము, 2 సంశ్లిష్ట వాక్యము, 3వది సంయుక్త వాక్యం. ఇప్పుడు మనం సమాపక క్రియ అంటే ఏంటి, అసమాపక క్రియ అంటే ఏంటో చూద్దాం. సమాపక క్రియ ఏ క్రియ వలన అయితే వాక్యం పూర్తి అవుతుందో ఆ క్రియ సమాపక క్రియ.
అంటే ఒక క్రియ వల్ల వాక్యం పూర్తి కావాలి. వాక్యం పూర్తి కావాలి అంటే ఇక్కడ దాదాపుగా మనకు అర్థమవుతుంది, అక్కడ ఫుల్ స్టాప్ ఉంది అని చెప్పేసి. చూడండి, సీత టీవీ చూస్తుంది, రాము అన్నం తిన్నాడు, తర్వాత సోము బడికి వెళ్ళాడు. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, మనం చక్కగా చుక్క పెట్టుకోవచ్చు. మామూలుగా గుడ్డిగా గుర్తుపెట్టుకోవాలి అంటే హాయిగా అక్కడ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఉందన్నమాట వాక్యం. సీత టీవీ చూస్తుంది, చుక్క పెట్టాం అంటే ఫుల్ స్టాప్ పెట్టిన వాక్యం పూర్తయింది అక్కడ. అంటే ఏ క్రియ వలన అయితే వాక్యం పూర్తి అవుతుందో ఆ క్రియని ఏమంటాం, సమాపక క్రియ అంటాం. తర్వాత ఏ క్రియ వల్ల అయితే వాక్యం పూర్తి కాదో ఆ క్రియని అసమాపక క్రియ అంటాం. చూడండి, ఇప్పుడు అసమాపక క్రియ కూడా ఒక ఉదాహరణను చూద్దాం. బాలుడు అన్నం తిని నిద్రపోయాడు. బాలుడు అన్నము తిని నిద్రపోయాడు. మరి నిద్రపోయాడు అంటే ఇక్కడ ఉంది కదా అన్నప్పుడు పోయాడు అనేది సమాపక క్రియ, అది పక్కకు పెడదాం. ఇప్పుడు బాలుడు అన్నం తిని అక్కడి వరకే లైన్ను తీసుకున్నాం అనుకోండి వాక్యాన్ని, మరి ఆ వాక్యం పూర్తయినట్ట కాలేదు. బాలుడు అన్నం తిని నిద్రపోయాడు అంటే వాక్యం పూర్తయింది. బాలుడు అన్నం తిని అన్నప్పుడు వాక్యం ఇంకా పూర్తి కాల, ఇంకా ఏదో ఆశిస్తోంది ఆ వాక్యం. కాబట్టి ఇది అసమాపక క్రియ. అంటే క్రియ వల్ల వాక్యం పూర్తి కాకపోతే ఆ క్రియని అసమాపక క్రియ అనాలి. క్రియ వల్ల వాక్యం పూర్తి అయితే ఆ క్రియని సమాపక క్రియ అని చెప్పేసి అనాలన్నమాట. సరే, ఇప్పుడు ఈ సమాపక క్రియ అసమాపక క్రియను బట్టి వాక్యాలు ఎన్ని రకాలన్నామో, 1 సామాన్య వాక్యము, 2 సంశ్లిష్ట వాక్యము, 3 సంయుక్త వాక్యం. చూద్దాం వీటి గురించి. మొదట సామాన్య వాక్యం. ఈ సామాన్య వాక్యంలో ఫస్ట్ చూస్తే అసలు ఏంటి సామాన్య వాక్యం అంటే, ఒకే ఒక సమాపక క్రియ గల వాక్యాన్ని సామాన్య వాక్యం అంటాం. ఒకే ఒక సమాపక క్రియ ఉండాలి. ఇందాక అనుకున్నాం ఏ క్రియ వల్ల అయితే వాక్యం పూర్తి అవుతుందో అది సమాపక క్రియ అని. చూడండి, ఒక క్రియ వల్ల ఇక్కడ పూర్తి కావాలి. ఆ ఒక క్రియ ఏంటి, సమాపక క్రియ. అట్లాంటప్పుడే దాన్ని సామాన్య వాక్యం అంటాం. రాముడు అయోధ్యని పాలించాడు. రాముడు అయోధ్యని పరిపాలించిండు అనమాట. ఇక్కడ చూడండి, పాలించాడు పూర్తయింది కదా, అంటే ఆ క్రియతో వాక్యం పూర్తయింది. నెక్స్ట్ ఎన్ని క్రియలు ఉన్నాయి ఈ వాక్యంలో, ఒకే క్రియ ఉంది. ఆ క్రియ ఎలాంటి క్రియ, సమాపక క్రియ. రాముడు అయోధ్యను పాలించాడు, ఒకే సమాపక క్రియ ఉంది, వాక్యం కూడా పూర్తయింది. సమాపక క్రియ అంటేనే వాక్యం పూర్తి కావాలి కాబట్టి పూర్తయింది. ఇది సామాన్య వాక్యం. అయితే ఇందులో మళ్ళీ ఒక్క విషయాన్ని అభ్యర్థులు గ్రహించాలి. క్రియా సహిత వాక్యాలు, క్రియారహిత వాక్యాలు అనుకున్నాం ఇంతకుముందు. అలా అంటే క్రియా సహిత వాక్యాలు ఉంటాయి సామాన్య వాక్యాల్లో. ఇప్పుడు ఇది క్రియా సహిత వాక్యం. క్రియారహిత వాక్యాలు కూడా ఉండొచ్చు. ఇంతకుముందు అనుకున్నాం మనం క్రియారహిత వాక్యాలు అంటే అతడు ఉద్యోగి, ఆమె న్యాయవాది, అతడు గుమస్తా, లేకపోతే వారు శ్రీమంతులు, ఇలాంటివి అన్నమాట. తర్వాత అలాంటి వాక్యాలు కూడా సామాన్య వాక్యాలుగానే అభ్యర్థులు గ్రహించాలి. అవి క్రియారహిత వాక్యాలు, క్రియారహిత సామాన్య వాక్యాలు అన్నమాట. ఇక ఇందులో అంటే ఈ సామాన్య వాక్యంలో ప్రధానంగా ఒక ఉద్దేశ్యం ఉంటుంది, ఒక విధేయం ఉంటుంది. ఒక ఉద్దేశము, ఒక విధేయము ఉంటాయి అన్నమాట. అసలు ఉద్దేశం అంటే ఏంటి, విధేయం అంటే ఏంటి అన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి సామాన్య వాక్యంలో రాముడు అయోధ్యను పాలించాడు అన్న. ఇక్కడ రాముడు అనేది అంటే ఎవరైతే కర్త ఉన్నారో, కర్త ఏదైతే పనిచేస్తున్నాడో అంటే ఉద్దేశం, ఆ రాముడికి సంబంధించినటువంటి విషయం ఉద్దేశంగా, తర్వాత ఈ పాలించడం అనేది ఉంది కదా, అది ఇదే. ఇప్పుడు ఉదాహరణకి ఇంకా ఈజీగా ఈ వాక్యంలో కాకుండా అతడు గుమస్తా అనుకోండి. అతడు అనేది ఉద్దేశం, గుమస్తా అనేది విధేయం. ఇట్లా 2 పార్ట్స్గా తీసుకుంటాం. ఇక్కడ కూడా కర్త ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి దాని ఉద్దేశం కర్తకు తెలుస్తుంది అనమాట, ఏ క్రియ చేయబోతున్నాడు అనేది. అంటే దాని ఉద్దేశం అని, తర్వాత మిగిలినటువంటి దాన్ని విధేయం అని చెప్పి అంటాం. సంశ్లిష్ట వాక్యం. ఒక సమాపక క్రియ ఉండి 1 లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు గల వాక్యమునకి సంశ్లిష్ట వాక్యం అని పేరు అన్నాడు. ఇందాక సామాన్య వాక్యంలో ఏమన్నాం, ఒకే సమాపక క్రియ ఉండాలి అన్నాం. అవసరమైతే క్రియ లేకుండా కూడా సామాన్య వాక్యాలు ఏర్పడతాయి అని కూడా అనుకున్నాం. ఇక్కడ సంశ్లిష్ట వాక్యంలో ఒక సమాపక క్రియ ఉండి 1 లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు గల వాక్యమునకు సంశ్లిష్ట వాక్యం అని పేరు అన్నమాట. చూడండి, 1 లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండాలి కండిషన్, ఒకే సమాపక క్రియ ఉండాలి. ఇక్కడ కూడా సాధారణంగా ఇవి 2 వాక్యాల కలయిక వల్ల ఏర్పడతాయి. అంటే 2 దాదాపుగా సామాన్య వాక్యాలతో సంశ్లిష్ట వాక్యాలు ఏర్పడతాయి అన్నమాట. ఇందు 1 ప్రధాన వాక్యము, మరొకటి ఉపవాక్యము ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం. చందన సినిమా చూసింది, చందన ఇంటికి వెళ్తుంది.
చందన సినిమా చూసింది ఒక వాక్యం, చందన ఇంటికి వెళ్తుంది ఇది ఇంకొక వాక్యం. ఇది ప్రధాన వాక్యం, ఇది ఉపవాక్యంగా భావించాలి. ఇక్కడ చూస్తే చందన సినిమా చూసి ఇంటికి వెళ్తుంది అంటే ఆ రెండు వాక్యాలని సంశ్లిష్ట వాక్యంగా మార్చినప్పుడు, అంటే సంశ్లిష్ట వాక్యము అనాలి అని అంటే ఈ రెండో వాక్యం అన్నమాట. చందన సినిమా చూసి ఇంటికి వెళ్తుంది. సినిమా చూసి అంటే ఇదేంటి, చూసి అన్నప్పుడు అసమాపక క్రియ. మనకి భాషా భాగాల్లో క్రియ చెప్పేటప్పుడు సమాపక క్రియలు అంటే ఏంటి, అసమాపక క్రియలు అంటే ఏంటి, మళ్ళీ దాంట్లో రకాలు ఉన్నాయన్నమాట. అంటే సమాపక క్రియల్లో విద్వర్ధక క్రియలని చాలా ఉన్నాయి. అందులో ఆ క్రియలన్నీ నేర్చుకుంటాం. ఆ తర్వాత అసమాపక క్రియల్లో త్వార్థకము అని చెప్పేసి, శత్రర్థకము, చేదర్థకం, తుమున్నర్థకము ఇలా చాలా లిస్ట్ వస్తుంది. అవన్నీ కూడా నేర్చుకున్నప్పుడు మనకి మళ్ళీ ఒకసారి అసమాపక క్రియల గురించి, సమాపక క్రియల గురించి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సరే, ప్రస్తుతానికి అసమాపక క్రియ అంటే ఇక్కడ చూసి, ఇది త్వార్థకము అంటాము, భూతకాలిక అసమాపక క్రియ. సరే, ఈ చూసి అనేది అసమాపక క్రియ. అంటే ఇక్కడ ప్రధానంగా మనకి ఉన్నటువంటి పరిజ్ఞానంతో ఎలా అంటే ఏ క్రియ వల్ల అయితే వాక్యము పూర్తి కాదో అది అసమాపక క్రియ అనుకున్నాం. అంటే ఏ క్రియ వల్ల ఇక్కడ పూర్తి కాలేదు వాక్యము, చూసి, చందన సినిమా చూసి ఇంటికి వెళ్తుంది. చూసి ద్వారా వాక్యం పూర్తి కాలే. దేంతో వాక్యం పూర్తయింది, వెళ్తుంది అనే దాంతో పూర్తయింది. అంటే చందన సినిమా చూసి ఇంటికి వెళ్తుందిలో మనకి ఒక అసమాపక క్రియ కనిపిస్తుంది, ఇంకొక సమాపక క్రియ కూడా కనిపిస్తుంది. మరి సంశ్లిష్ట వాక్యం అంటే ఏమనుకున్నాం, ఖచ్చితంగా ఒక సమాపక క్రియ ఉండాలి, తర్వాత ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండొచ్చు అనుకున్నాం. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఒకే అసమాపక క్రియ కనిపిస్తుంది. అలా కాకుండా మనకి ఎక్కువ అసమాపక క్రియలతో కూడా సంశ్లిష్ట వాక్యాలు ఏర్పడతాయి. ఉదాహరణకి రాముడు లంకకు వెళ్ళి రావణుణ్ణి సంహరించి సీతను చేపట్టి అయోధ్యకు వెళ్ళి పట్టాభిషక్తుడయ్యాడు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అసమాపక క్రియలు అంటే చూడండి, రాముడు లంకకు వెళ్ళి అదొక అసమాపక క్రియ. తర్వాత రావణుణ్ణి సంహరించి అనేది ఒక అసమాపక క్రియ. సీతను చేపట్టి అనేది ఒక అసమాపక క్రియ. తర్వాత అయోధ్యకు వెళ్ళి అనేది ఒక అసమాపక క్రియ. అంటే ఇన్ని అసమాపక క్రియ, దాదాపు 4 అసమాపక క్రియలు ఒక వాక్యంలో కనిపించింది. ఇది కూడా సంశ్లిష్ట వాక్యం అన్నమాట. అంటే సంశ్లిష్ట వాక్యంలో ప్రధానంగా కండిషన్ ఏంటి అంటే ఒక సమాపక ఎక్కువ, అంటే ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండొచ్చు అనేది అభ్యర్థులు గ్రహించాలి. వాక్యాలు ఇచ్చి సంశ్లిష్టలోకి మార్చమన్నప్పుడు ఇలా ఉందా వాక్య నిర్మాణము లేదా అనేది గమనించుకోవాలి. ఇక్కడ చందన సినిమా చూసి ఇంటికి వెళ్తుంది ఈ రూపంలో ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యము అని చెప్పి గమనించాలి. ఆ తర్వాత సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యము అంటే ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటాయి. అట్లా ఉంటే దాన్ని సంయుక్త వాక్యము అంటాం. ఇక్కడ అసమాపక క్రియల ప్రస్తావన లేదు. ఏంటి, సమాపక క్రియలే ఉంటాయి. ఎన్ని ఉంటాయి, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ ఉదాహరణకి మనం రకరకాలుగా దీన్ని అధ్యయనం చేయాలి. ప్రధానంగా చూడండి, సమానమైనటువంటి క్రియలు ఉన్నప్పుడు సంయుక్త వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉన్నటువంటి వాక్యాన్ని మనం ఏమన్నాం, సంయుక్త వాక్యం అన్నాం. ఇక్కడ ఒక గమనిక ఏంటంటే సమానమైనటువంటి క్రియలు ఉన్నప్పుడు ఆ సంయుక్త వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంటుంది అంటున్నాం. చూడండి, సమానమైన క్రియలు. బాలుడు అన్నం తినుచున్నాడు, బాలుడు పండు తినుచున్నాడు. క్రియ ఏంటి, తినడం. తినుచున్నాడు అనేది ఇక్కడ క్రియ. ఆ రెండు వాక్యాల్లో కూడా సమానమైనటువంటి క్రియలే ఉన్నాయి కదా. కాబట్టి బాలుడు, రెండు సమానమైన క్రియలు ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆ సంయుక్త వాక్యం నందు ఒకే సమాపక క్రియ ఉంటుంది అని చెప్పినాం. మార్చుకునేటప్పుడు బాలుడు అన్నము పండు తినుచున్నాడు. లేకపోతే అంటే ఇక్కడ సంయుక్త వాక్యంలో ప్రధానంగా మనకి ఏం కనిపిస్తాయి, కామాలు కానీ, మరియు కానీ, కానీ ఇలాంటి సముచ్చయములు అంటాం. వీటితో సంయుక్త వాక్యాలు నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, బాలుడు అన్నము పండు తినుచున్నాడు అంటే తినుచున్నాడు అంటే ఒకే సమాపక క్రియని వాడినాం, సేమ్ క్రియలు కాబట్టి. ఇంకా దీంట్లో కొన్ని మార్పులు ఉంటాయి అన్నమాట. అవేంటో ఒకసారి చూద్దాం. సమాన ప్రాధాన్యం గల రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే అది కూడా సంయుక్త వాక్యం. ఇందాకేమో సమాన క్రియలు అన్నాం,
ఇప్పుడేమో సమాన ప్రాధాన్యం గల రెండు సామాన్య వాక్యాలు కలిసి, అంటే రెండిటికి సమాన ప్రాధాన్యం ఉంది సామాన్య వాక్యాలకి, కానీ ఆ రెండు ఎలా ఏర్పడతాయి? ఒక వాక్యంగా ఏర్పడతాయి. అది బేసిక్గా సంయుక్త వాక్యం. చూడండి, ఉదాహరణకి ఇక్కడ హరి కవిత్వం రాస్తాడు, హరి కథలు రాస్తాడు. ఇవి రెండు సమానమైనటువంటి, అంటే కవిత్వం రాయటానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాడో హరి, కథలు రాయటానికి అంతే ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇక్కడ హరి కవిత్వం రాస్తాడు, హరి కథలు రాస్తాడు. అంటే రెండు సమానమైనటువంటి ప్రాధాన్యం కలిగినటువంటి సామాన్య వాక్యాలు కలిసి ఒక సంయుక్త వాక్యంగా ఏర్పడతాయి అన్నమాట. ఎలా సంయుక్త వాక్యం అంటే ఎలా ఉంటుందో మళ్ళీ ఒక్కసారి ఇక్కడ చూద్దాం. హరి కవిత్వము కథలు రాస్తాడు. మరి ఇక్కడ కామా పెట్టలేదు అనుకుంటారు కదా. హరి కవిత్వము దీర్ఘం పెట్టాను, హరి కవిత్వము కథలు రాస్తాడు, కామా అక్కర్లేదు. ఒకవేళ కామా పెట్టాలి అనుకుంటే హరి కవిత్వము దీర్ఘమొద్దు, హరి కవిత్వము కామ కథలు రాస్తాడు, రాయొచ్చు. అట్లా కూడా రైటే. హరి కవిత్వము మరియు కథలు రాస్తాడు, ఇలా కూడా రాయొచ్చు సంయుక్త వాక్యం. తర్వాత ఇంకొక గమనిక, ఇందులో సమానమైన కర్తలు. ఫస్ట్ ఏమనుకున్నాం సంయుక్త వాక్యంలో అంటే అసలు నిర్వచనం ఏంటి? ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలతో ఏర్పడుతుంది అని చెప్పేసి. దాంట్లో ఏంటి? సమానమైనటువంటి క్రియలు ఉన్నప్పుడు ఒకే క్రియ ఉంటుంది అని చెప్పేసి. ఇంకోటి ఏంటి? సమాన ప్రాధాన్యం ఉన్నటువంటి సామాన్య వాక్యాలు ఉన్నప్పుడు దాన్ని ఎలా తీసుకుంటాం అనేది మళ్ళీ ఒకసారి చూసినాము. సమానమైన కర్తలు ఉన్నప్పుడు, అంటే ఒకే కర్త, సమానమైన కర్త అంటే ఉన్నప్పుడు ఒక కర్తను తీసుకోవాలి. వేరు క్రియలు అయితేనేమో యథాతథంగా ఉంచాలన్నమాట. చూద్దాం ఉదాహరణకి. ఓకే, అంటే ఇక్కడ సమానమైన కర్త అంటే ఇప్పుడు రమ అనే ఉదాహరణ తీసుకుందాం అనుకోండి. రమ అన్నం తింటుంది, రమ టీవీ చూస్తుంది అని ఉంటుంది వాక్యం. రెండు సామాన్య వాక్యాలతో ఏర్పడుతుంది సంయుక్త వాక్యం అని. ఇప్పుడు రమ అన్నం తింటుంది, రమ టీవీ చూస్తుంది. దీన్ని సంయుక్త వాక్యంగా రాసినప్పుడు ఏమవుతుంది? రమ అనేది 2 సార్లు వచ్చింది కదా, అంటే సమానమైనటువంటి కర్తలే కదా. అప్పుడు ఏం చేయాలి? ఒక కర్తనే తీసుకోవాలి. రమ అన్నం తింటూ టీవీ చూస్తుంది, రమ అన్నం తింటుంది టీవీ చూస్తుంది. రమ అన్నం తింటూ టీవీ చూస్తుంది అంటే సంశిష్ట వాక్యం అవుతుంది. రమ అన్నం తింటుంది, తేడా గమనించండి. ఫస్ట్ వాక్యం రమ అన్నం తింటుంది, టీవీ చూస్తుంది. రమ అన్నం తింటుంది, అక్కడ చుక్క టీవీ చూస్తుంది, చుక్క. చూడండి, ఇట్లా ఉంటే దాన్ని సంయుక్త వాక్యము అని చెప్పేసి, అంటే సమానమైన కర్తలు ఉన్నప్పుడు ఒకే కర్తని తీసుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఇప్పటి వరకు సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, తర్వాత సంయుక్త వాక్యము చర్చించాము. మనకు ఇంగ్లీష్లో ఇవే వాక్యాలు సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్పేసి కూడా వస్తుంటాయి. దాదాపు ఇంగ్లీషులో కూడా అర్థం తెలుస్తాయి కాబట్టి ఈజీగా ఇవి అర్థం చేసుకోవచ్చు. తర్వాత అనుకృతిని బట్టి వాక్యాలు ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. అనుకృతి, ఇవి మనకి డైరెక్టివ్ సెంటెన్స్, ఇండైరెక్టివ్ సెంటెన్స్ అంటాం కదా ఇంగ్లీష్లో, అవే అన్నమాట. అనుకృతిని బట్టి వాక్యములు ఎలా ఉన్నాయో చూద్దాం. ఒక వక్త ఒక శ్రోతతో చెప్పినటువంటి విషయాలను మరొక వక్త మరొక శ్రోతతో చెప్పడం. ఒక వక్త ఒక శ్రోతతో చెప్పిన విషయాలను మరొక వక్త మరొక శ్రోతతో చెప్పడం. వక్త అంటే ఎవరు? మాట్లాడేవాడు. శ్రోత అంటే ఎవరు? వినేవారు. ఒక వక్త శ్రోతతో చెప్తే ఇంకో వక్త ఏం చేస్తాడు? ఇంకో శ్రోతతో చెప్తున్నాడు అనమాట. దీన్ని అనుకరణము లేదా కథనము లేదా అనుకృతి అంటాం. అనుకృతి ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రత్యక్షానుకృతి, రెండవది పరోక్షానుకృతి. ప్రత్యక్షానుకృతి, దీన్నే ప్రత్యక్ష కథనం అంటాం. ఇందాక అన్నాం కదా, అనుకృతి, అనుకరణం, కథనం, 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. సేమ్ వర్డ్స్ అన్నమాట ఇవి. ప్రత్యక్షానుకృతి, ప్రత్యక్ష కథనం, పరోక్షానుకృతి, పరోక్ష కథనం. చూడండి, ప్రత్యక్ష వాక్యము అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తి అన్నటువంటి మాటల్ని ఉన్నది ఉన్నట్లుగా చెబితే అది ప్రత్యక్ష వాక్యం. ఒక వ్యక్తి అన్నటువంటి మాటల్ని ఉన్నది ఉన్నట్టుగా చెబితే అది ప్రత్యక్ష వాక్యం. ప్రత్యక్ష వాక్యం అంటే కొంతమంది ఏం చేశారంటే డైరెక్ట్గా ఇట్లా చూస్తూ, వ్యక్తిని చూస్తూ ఇట్లా మాట్లాడటం, లేకపోతే వ్యక్తి లేనప్పుడు మాట్లాడడం పరోక్ష వాక్యం, ఇట్లా అంటారు. అట్లా కాదు. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి అన్నటువంటి మాటల్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అది ప్రత్యక్ష వాక్యం. ఇందులో ఒకరు చెప్పిన విషయము ఎందులో ఉంటుంది? అనుకరణ చిహ్నాల మధ్య ఉంటుంది. ఇన్వర్టెడ్ కామాస్ అంటాం ఇంగ్లీష్లో.
ఆ ఇన్వర్టెడ్ కామాస్ మధ్య ఉన్నటువంటి విషయము మెయిన్ అన్నమాట. ఇక్కడ అది ప్రత్యక్ష వాక్యాన్ని మనకి సూచిస్తుంది. ఒకరు చెప్పిన విషయం ఎలా ఉంటుందంటే ఆ ఇన్వర్టెడ్ కామాల మధ్య ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఉదాహరణకి రాము ఉదయ్తో నీవు చాలా మంచివాడివి అని అన్నాడు. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాలో ఉన్నటువంటిది ఏంటి? నీవు చాలా మంచివాడివి అని ఉంది. ఎవరెవరితో అన్నారు? రాము ఉదయ్తో అన్నాడు నీవు చాలా మంచివాడివి అని. అంటే ఇక్కడ ఒక వ్యక్తి అన్నటువంటి మాటల్ని ఎలా అయితే అన్నాడో అట్లాగే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. అలాగే చూడండి, నేను వంట చేస్తున్నాను అని రాణి చెప్పింది. నేను వంట చేస్తున్నాను అని రాణి చెప్పింది. ఇక్కడ చిహ్నం ఏంటి? గుర్తుపట్టడానికి గుర్తులేంటి అంటే మెయిన్గా అనులేఖన చిహ్నాలు అంటాం, వీటిని ఉల్లేఖన చిహ్నాలు అంటాం, ఇన్వర్టెడ్ కామాస్ అంటాం. ప్రత్యక్ష వాక్యము అనేది ఖచ్చితంగా ఆ చిహ్నాల మధ్యనే ఉండాలి. అంటే ఒకరు చెప్పిన విషయం ఖచ్చితంగా ఇన్వర్టెడ్ కామాల మధ్య ఉంటే అది ప్రత్యక్ష వాక్యం. తర్వాత అని ఉందా అది కూడా చూసుకోవాలి. అని అనే పదం కూడా ఉండాలి. అలా ఉంటే అది ప్రత్యక్ష వాక్యం. పరోక్ష వాక్యం, ఒకరు అన్నటువంటి మాటల్ని యథాతథంగా కాకుండా మార్చి చెప్తే అది పరోక్ష వాక్యం అవుతుంది. ఒకరు అన్నటువంటి మాటల్ని యథాతథంగా కాకుండా మార్చి చెప్పాలన్నమాట. అంటే చూడండి ఎట్లా మారుస్తామో చూద్దాం ఒకసారి. ఈ వాక్యంలో మరి అనుకరణ చిహ్నాలు ఉండవు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇందాక ప్రత్యక్ష వాక్యంలో అని అనే పదం కూడా ఉంటుంది అన్నాం. ఆ అని ముందు పదంతో కలిసిపోతుంది. ఈ రెండు విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉదాహరణ చూస్తే ఇందాక వచ్చింది ఏంటి? నేను వంట చేస్తున్నాను అని అమ్మ చెప్పింది. నేను వంట చేస్తున్నాను అని, లేదా నేను వంట చేస్తున్నాను అని రాణి చెప్పింది అనుకున్నాను. అంటే ఇక్కడ ఎలా మారుతుందో చూద్దాం. పరోక్షకు వచ్చేసరికి తాను వంట చేస్తున్నానని రాణి చెప్పింది. ఎలా మారింది? నేను అనేది తానుగా మారింది. చేస్తున్నాను దగ్గర ఉన్నటువంటి అని చేస్తున్నానులో కలిసిపోయింది, చేస్తున్నానని అయింది. గమనించండి తేడా. తాను వంట చేస్తున్నానని రాణి చెప్పింది. అట్లాగే రాము ఉదయ్తో తాను చాలా మంచివాడని అన్నాడు. ఇందాకన్నాం రాము ఉదయ్తో నీవు చాలా మంచివాడివి అని అన్నాడు అన్నాం. ఎక్కడ? ప్రత్యక్ష వాక్యంలో. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? అది రాము ఉదయ్తో తాను అంటే నీవు అనేది ఇక్కడ తానుగా మారిపోయింది. తాను చాలా మంచివాడు అనేది అక్కడ అన్నాం, అని పెట్టేసినాం. కానీ ఇక్కడ మంచివాడని అన్నాడు అట్లాగనమాట. అంటే ఇక్కడ ఒకటి చిహ్నాలు, ఉల్లేఖన చిహ్నాలు తీసేయటం ఒకటి, అని అనేది ముందు పదంతో కలిసిపోవడం ఒకటి, తర్వాత ఇంకా కొన్ని ఇండికేషన్స్ ఏంటి అంటే ప్రత్యక్ష నుంచి పరోక్షలోకి మార్చేటప్పుడు నేను అనేది తానుగా మారిపోద్ది, నా అనేది తను అనే అలా మారిపోద్ది. తర్వాత ఇంకా కొన్ని ఇండికేషన్స్ నాకు, తనకు, ఇలా. అంటే ఈ కొన్ని పదాలు మనకి ఇంగ్లీష్లో కూడా ఇట్లా ఇంగ్లీష్లో సెంటెన్సెస్ మారుస్తున్నప్పుడు ఎలా అయితే చేంజెస్ వస్తాయో ఇక్కడ కూడా ప్రత్యక్ష నుంచి పరోక్షకు మారుస్తున్నప్పుడు నేను, తాను, నాకు, తనకు ఇలా కొన్ని పదాలు మాత్రం మారుతూ ఉంటాయి అన్నమాట. అది గమనించాలి. అర్థభేదాన్ని బట్టి వాక్యాలను మళ్ళీ 12 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అర్థభేదాన్ని బట్టి అంటే దాంట్లో ఉన్నటువంటి వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని బట్టి వాక్యాలను రకరకాలుగా విభజన చేయడం జరిగింది. ముఖ్యంగా కొన్ని రకాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. నిశ్చయార్థక వాక్యం. నిశ్చయం అంటే నిర్ధారించి చెప్పడం. ఇక్కడ ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా నిర్ధారించి చెప్తే దాన్ని నిశ్చయార్థక వాక్యం అంటాం. ఉదాహరణకు చూడండి, ఎన్నికల్లో అతను గెలిచాడు అంటే ఖచ్చితంగా నిర్ధారించినాం, వారు గెలిచిరు, వాళ్ళకి గెలిచినట్టుగా ఆధారం ఉన్నది కాబట్టి నిశ్చయించి లేదా స్పష్టంగా నిర్ధారించి చెప్పినాం. అది నిశ్చయార్థక వాక్యం అన్నమాట. ఎన్నికల్లో అతను గెలిచాడు అనేది ఉదాహరణ ద్వారా అది. అంటే ఈ ప్రైమరీ బుక్స్లో మనకి ముఖ్యంగా ఈ వాక్యాలు కూడా అడుగుతారా అంటే అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి మెయిన్గా 6, 7 తరగతుల్లో ఈ వాక్యాల ప్రస్తావన మనకి వివిధ పాఠాలలో రావటం జరిగిందనమాట. అంటే ఒక వాక్యం ఇచ్చి ఇది ఏ రకమైనటువంటి వాక్యం సూచించమని అడగడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా ఇట్లాంటి వాక్యాలను ప్రాక్టీస్ చేయాల్సిందే. ఏ వాక్యము ఏంటి అనేది అంటే ఇచ్చినటువంటి వాక్యము ఏ రకానికి సంబంధించింది అనేది కూడా తెలుసుకోవాలి.
ఇప్పుడు ఉదాహరణకి ఎన్నికల్లో అతను గెలిచాడు, ఇది ఏ రకమైన వాక్యము అని అన్నప్పుడు కింద ఇవ్వచ్చు ఆప్షన్స్. నిశ్చయార్థక వాక్యం, వ్యతిరేకార్థక వాక్యం, విధ్వర్ధక వాక్యం, ప్రార్థనార్థక వాక్యం, ఇలా ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా అది ఏంటి, ఒక విషయాన్ని స్పష్టంగా నిర్ధారించి చెప్తుంది అని గమనించాలి. అప్పుడు దాన్ని నిశ్చయార్థక వాక్యంగా గుర్తించాలి. వ్యతిరేకార్థక వాక్యం, ఇది దాదాపుగా ఎవరికైనా చూడగానే అర్థమైపోయేటువంటి వాక్యం. లేదు, కాదు అనే వ్యతిరేకమైనటువంటి పదాలను ఉపయోగించి చెప్తే దాన్ని వ్యతిరేకార్థక వాక్యం అని అంటాం. ఉదాహరణకు చూడండి, ఈసారి వర్షాలు లేవు అంటే లేవు అనేది వచ్చేసింది. తర్వాత లేకపోతే ఇంకో వాక్యం తీసుకుంటే రాము బడికి వెళ్ళటం లేదు, లేదు అనేది వచ్చింది. ఆమె సీత కాదు, రమ సీత కాదు అంటే కాదు అది వ్యతిరేక అర్థం వస్తుంది కాబట్టి దాన్ని వ్యతిరేకార్థక వాక్యం అని గుర్తించాలి. తర్వాత ప్రశ్నార్థక వాక్యం, సమాధానాన్ని ఆశించి ఉపయోగించే వాక్యం ఇది. అందరికీ కూడా ప్రశ్నలు, సాధారణంగా ప్రశ్నలు అంటేనే ఒక రకమైన భయం, సమాధానం ఇవ్వాలి కాబట్టి ఆ ప్రశ్న చిన్నప్పటి నుంచి మనకి రకరకాలుగా ప్రశ్నల రూపాలని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ప్రశ్నార్థక వాక్యాలని గుర్తించడం కూడా చాలా సులభం. ఇంత చిన్నది ఇవ్వకపోవచ్చు కానీ ఇంకా కొంచెం విద్వర్ధక వాక్యాలు లాంటివి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం. ఇక్కడ ఉద్యోగ ప్రకటన ఎప్పుడు రావచ్చు అంటే ప్రశ్నార్థక వాక్యం. లేకపోతే మీకు ఎన్ని మార్కులు పరీక్షల్లో వస్తున్నాయి, లేదా డిఎస్సి పరీక్ష లేదా టీఆర్టీ ఎల్పిటి పరీక్ష ఎన్ని మార్కులకు నిర్వహించబోతున్నారు, ఇవన్నీ ప్రశ్నలే కదా. అలాగే ఎస్జిటి పరీక్షలో తెలుగు విభాగానికి లేదా తెలుగు విషయానికి ఎన్ని మార్కులు కేటాయించారు, ఇవన్నీ కూడా ఏంటి, ఇప్పుడు నేనన్న ఈ ప్రశ్నలే. ఇట్లా అంటే ఒక సమాధానాన్ని నేను ఆశిస్తూ ఆ వాక్యాన్ని ఉపయోగిస్తున్నాను కాబట్టి అది ప్రశ్నార్థక వాక్యం. విద్వర్ధక వాక్యం, ఇది కొంచెం పేరులో చూడగానే మనకు గుర్తుపట్టడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాక్యాల పట్ల దృష్టి పెట్టాలి. విధిని నిర్వర్తించాలి అని తెలిపే వాక్యం. విద్వర్ధక వాక్యంలో ప్రధానంగా ఆజ్ఞలు లేదా విధి తెలుపుతూ ఉంటాయి అన్నమాట ఇవి. ఇక్కడ విధిని నిర్వర్తించాలి అంటే చూడండి, మన కర్తవ్యం, నీవు పాఠశాలకు వెళ్ళాలి, నీవు పండు తినాలి, నీవు గుడికి వెళ్ళాలి, నీవు బాగా చదవాలి అంటే ఇక్కడ ఒక రకమైనటువంటి విధి మనకి తెలుస్తుంది అన్నమాట. ఇట్లాంటి వాక్యాలని విద్వర్ధక వాక్యాలు అని అంటాం. తర్వాత నిషేధ వాక్యం, ఏదైనా పనిని చేయకూడదు అని నిషేధించి చెప్పడం. మద్యం సేవించి వాహనం నడపరాదు అంటే ఇది ఒక నిషేధార్థక వాక్యంగా గుర్తించాలి. అంటే ఇక్కడ ఏంటి విషయము, ఆ పని చేయొద్దు అని చెప్పేసి, అంటే ఏదైనా ఒక పని చెయ్యొద్దు అని చెప్తే అది నిషేధ వాక్యం అనమాట. మద్యం సేవించి వాహనం నడపకూడదు, లేదా ఇంకో రకమైనటువంటిది కూడా తీసుకోవచ్చు. ఇంకా రకరకాల ఉదాహరణల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత చూడండి, ప్రేరణార్థక వాక్యం, ఎవరో ఒకరి ప్రేరణ ద్వారా ఏదో ఒక కార్యం నెరవేరితే దాన్ని ప్రేరణార్థక వాక్యం అంటాం. ఎవరో ఒకరి ప్రేరణ ద్వారా అంటే ఎవరో మనల్ని మోటివేట్ చేస్తే, ఎవరో మన వెనక ఇన్ఫ్లుయెన్స్ మన వెనక ఉన్నప్పుడు మనం ఆ పనిని చేసినాం అనుకోండి, దాన్ని ప్రేరణ అంటాం. మోదీ వల్ల బీజేపీ గెలిచింది అంటే బీజేపీకి ప్రేరణ ఎవరు, మోదీ గారు. కాబట్టి మోదీ బీజేపీని గెలిపించారు. బీజేపీని ఎవరు గెలిపించారు అంటే మోదీ. అంటే బీజేపీని ఎవరు ప్రేరేపించారు, మోదీ. ఇక్కడ ప్రేరణ ఎవరు, మోదీ. అంటే ఇక్కడ మోదీ బీజేపీని గెలిపించారన్నప్పుడు అక్కడ ప్రేరణ ఎవరిదో గుర్తించి అది ప్రేరణార్థక వాక్యం అని చెప్పేసి అభ్యర్థులు గమనించాలి. ఆశీర్యార్థక వాక్యం, ఆశీర్యార్థక వాక్యం. ఇప్పుడు చూడండి, ఆశీర్య అన్నప్పుడే అక్కడ పేరులో కనిపిస్తుంది మనకి, ఆశీస్సును తెలిపేది అని. ఆశీస్సులు మనకు రకరకాల పనులు మనం చేయబోతున్నటువంటి సందర్భంలో పెద్దవారికి నమస్కారం చేయడం జరుగుతుంది, వాళ్ళ ఆశీర్వచనాలు మనం తీసుకోవడం జరుగుతుంది. అట్లాంటి ఆశీర్వచనాలు ఆశించే లేదా ఆశీర్వచనాలకు సంబంధించినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆశీర్యార్థక వాక్యాలు అంటాం. ఇక్కడ ఉద్యోగ ప్రాప్తిరస్తు అన్నాం, ఇది ఒక వాక్యం. ఏ రకమైన వాక్యం, ఆశీర్యార్థక వాక్యం అన్నమాట. అట్లాగే కళ్యాణ ప్రాప్తిరస్తు, తర్వాత ఇంకా శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అంటాం, లేకపోతే ఇంకా వేరే సుమంగళీ భవ అంటాం, ఇలాంటివి అనమాట. అంటే ఇవన్నీ కూడా ఆశీస్సులు కాబట్టి విజయీ భవ అంటాం ఇవన్నీ. తర్వాత సందేహార్థక వాక్యం అంటే డౌట్ఫుల్గా, డౌట్ని తెలియజేసేవి, ఇక్కడ సందేహాన్ని తెలియజేసేవి. అంటే ఎలా ఉంటుంది సందేహం అనేది చూడండి, దానికి టీమిండియా గెలుస్తుందో లేదో అంటాం. అలాగే నాకు
టీఆర్టీలో ఉద్యోగం వస్తుందో లేదో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, సందేహాన్ని సూచిస్తున్నాయి కాబట్టి వీటిని సందేహార్థక వాక్యాలుగా గుర్తించాలి. తర్వాత వికల్పార్థక వాక్యం. ఇక్కడ చూడండి, వికల్పార్థక వాక్యం అన్నప్పుడు ఒక షరతు లేదా ఒక నిబంధనని అనుసరించి ఒక వాక్యంలోని విషయము మరొక వాక్యంలోని విషయంపై ఆధారపడినట్లుగా ఉండే వాక్యం అన్నమాట. అంటే ఒక షరతు లేదా ఒక కండిషన్ అన్నమాట. దాన్ని అనుసరించి ఒక వాక్యంలోని విషయం ఇంకో దానిపై ఆధారపడుతూ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఆ వాక్యాన్ని చూడంగానే. అంటే ఇది జరిగితేనే అది జరుగుతుంది అని గుడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది జరిగితేనే అది జరుగుతుంది. ఇక్కడ చూద్దాం ఉదాహరణకి, వర్షం కురిస్తేనే పంటలు పండుతాయి. అంటే ఇక్కడ ఏంటి షరతు, వర్షం కురవాలి. అంటే ఒక నిబంధన ఏంటి, వర్షం కురిస్తే పంటలు పండుతాయి అనేది. అంటే వర్షం కురిస్తేనే పంటలు పండుతాయి. మనకి అసమాపక క్రియలు చెప్పుకునేటప్పుడు కూడా ఈ అంశాలు వస్తాయి. ఎక్కడ అంటే ఛేదర్థక వాక్యాలు, అప్యర్థక వాక్యాలు వచ్చినప్పుడు, వాటిలో ఆ క్రియలు వచ్చినప్పుడు మనకి ఈ రకమైనటువంటి తెలుస్తూ ఉంటాయి. సరే, ఇక్కడ ప్రధానంగా వర్షము కురిస్తేనే పంటలు పండుతాయి అంటే ఒక షరతుకు లోబడి ఇక్కడ ఒక విషయం జరుగుతుంది కాబట్టి దీన్ని వికల్పార్థక విషయంగా గుర్తించాలి. తర్వాత ప్రార్థనార్థక వాక్యం. ప్రార్థనాపూర్వకంగా అడగడం అంటే దయచేసి అని చెప్పేసి, అంటే ప్లీజ్ నాకు ఇది చేసి పెట్టవా అని అంటూ ఉంటాం. అంటే ప్రార్థనాపూర్వకంగా రిక్వెస్ట్గా ఎవరినైతే ఏదైతే ఒక వాక్యాన్ని ప్రయోగిస్తామో అప్పుడు దాన్ని ప్రార్థనార్థక వాక్యం అని చెప్పి అంటాం. చూడండి ఉదాహరణకి, దయచేసి మీరు తప్పక రావాలి, దయచేసి మీరు తప్పక రావాలి, నాకు ఇది చేసి పెట్టరా, అట్లాంటివి అన్నమాట. దయచేసి, ఇలాంటి ప్రధానంగా దయచేసి అనే పదాన్ని బట్టి ప్రార్థనార్థక వాక్యాన్ని గుర్తించవచ్చు. తర్వాత అనుమత్యర్థక వాక్యం. ఏదైనా పని కోసం అనుమతిని కోరడం లేదా అనుమతించడం. అనుమత్యర్థక వాక్యం అంటే అనుమతి కోరొచ్చు, అనుమతి ఇవ్వచ్చు. చూడండి ఉదాహరణకి, నీవిక వెళ్ళవచ్చు అంటే ఇక్కడ అనుమతిని కోరిరా, అనుమతి ఇచ్చిరు, నీవిక వెళ్ళవచ్చు. తర్వాత చూడండి, అనుమతిని కోరడానికి నేను వెళ్ళవచ్చా అంటే అనుమతి కోరుతున్నాం. అంటే ఏదైనా ఒక పని కోసం అనుమతిని కోరటం లేదా అనుమతి ఇవ్వడం, ఇట్లాంటి వాక్యాలని అనుమత్యర్థక వాక్యం. అంటే ఉదాహరణ పరీక్షలో నీవిక వెళ్ళవచ్చు, ఈ క్రింది వానిలో ఇది ఏ రకమైన వాక్యం, లేదా రివర్స్లో ఇవ్వచ్చు, ఒక అనుమత్యర్థక వాక్యంకి సరిపోయేటువంటి ఈ క్రింది వాటిలో వాక్యాల్ని గుర్తించండి అని చెప్పేసి. నీవిక వెళ్ళవచ్చు, ఆహా ఎంత అందంగా ఉంది, రాము బడికి వెళ్ళాడా, సందేహార్థక వాక్యం. అట్లా అంటే రకరకాల వాక్యాలకు సంబంధించినవి ఇచ్చి కూడా అడగడానికి ఉంటుంది అనమాట. రివర్స్లో ఎట్లా అయినా వాక్యం ఇచ్చి ఉదాహరణ గుర్తించమనొచ్చు, ఉదాహరణ ఇచ్చి వాక్యం ఏ రకమైందో కూడా గుర్తించమని అడగొచ్చు. చివరి వాక్యం ఇది ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యం అంటే ఎక్స్క్లమేటరీ అంటాం ఇంగ్లీష్లో అయితే. చూడండి, ఆశ్చర్యము సంతోషంతో పాటు మనకి ఇక్కడ విచారము, దుఃఖము, ఇట్లాంటి భావాలు, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెల్లడి చేసేటువంటి వాక్యాలు ఇవి. ఆహా ఎంత అందంగా ఉంది అంటాం, అంటే ఆహా అనేది ఇక్కడ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతుంది. అట్లాగే అయ్యో అలా జరిగిందా అంటాం, అంటే అయ్యో అనేది ఒక విచారాన్ని తెలియజేస్తుంది. అలాగే పాపం ఇలాంటివి అన్నమాట. అయ్యో పాపం, అయ్యో ఇట్లా జరిగిందా అని చెప్పేసి, అంటే ఆశ్చర్యము, సంతోషము, విచారము, దుఃఖము ఇట్లాంటి భావాలను వెల్లడించేటువంటి వాక్యాలని ఆశ్చర్యార్థక వాక్యము అని చెప్పేసి అంటాం అన్నమాట. మొత్తానికి ఈరోజు మనము ప్రధానంగా వాక్యము అంటే ఏమిటి, అసలు వాక్యానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ఆ తర్వాత అసలు వాక్యంలో రకాలు అంటే క్రియను బట్టి ఎన్ని రకాలుగా చేశారు, ఆ తర్వాత ప్రధానంగా అసలు క్రియ ఉంటే ఎట్లా అన్నాము, క్రియ లేకపోతే ఎట్లా అన్నాము, తర్వాత సమాపక క్రియలు, అసమాపక క్రియల్ని బట్టి వాక్యాలని ఎలా డివైడ్ చేయడం జరిగింది, ఆ తర్వాత రకరకాల వాక్యాలు అర్థభేదాన్ని బట్టి చూసాం. సరే, ఇక మనకి ఈ భాషాంశంలో భాగంగా వాక్యంతో పాటుగా ఇంకొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఒక చిన్న అంశం కూడా డిస్కస్ చేద్దాం. వ్యుత్పత్తి అర్థాలు అంటాం. వ్యుత్పత్తి అంటే పదం పుట్టుక అని చెప్పేసి సాధారణమైనటువంటి అర్థం అన్నమాట. వ్యుత్పత్తి అంటే పదం పుట్టుకని తెలియజేసేది. ఒక పదం అట్లా ఏర్పడడంలో ఉన్న ఔచిత్యాన్ని వివరించేది వ్యుత్పత్తి. అంటే ఒక పదం ఎట్లా ఏర్పడింది అంటే దాన్ని ఏర్పడడానికి నిజమేనా, అట్లాగే ఏర్పడిందా, అది ఉచితత్వం. ఔచిత్యం అంటే ఉచితత్వం, దాన్ని తెలియజేసేదాన్ని వ్యుత్పత్తి అర్థం అంటాం. భాషలో అన్ని పదాలకు మరి వ్యుత్పత్తి అర్థాలు ఉంటాయా అంటే ఉండవు అన్నమాట. కొన్ని వ్యుత్పత్తి అర్థాలు చూస్తే దాశరథి అని,
దశరథుడి కుమారుడు శ్రీరాముడు అనేది. అంటే దాశరథి అనే పదం ఎలా ఏర్పడింది అంటే దశరథుడి కుమారుడు కావటాన అలా ఏర్పడింది అని. రత్నాకరము అంటే రత్నాలకు ఆకారమైనది కాబట్టి రత్నాకరము అని. సముద్రం అని. భూరుహం అంటే భూమి నుండి పుట్టింది చెట్టు కాబట్టి భూరుహం అనే పేరు వచ్చిందని. ఇవి వ్యుత్పత్తి అర్థాలు. సరే, ఈ ఒక చిన్న అంశం కూడా భాషాంశంలో భాగంగా ఇంకా రకరకాలు ఉన్నాయి మనకి పదజాలంలో భాగంగా వ్యుత్పత్తి అర్థాలు మళ్ళీ ఒకసారి చెప్దాం. సరే, ఇక్కడ వ్యుత్పత్తి అర్థాలు అని కూడా చూడండి. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్యాల నుంచి దాదాపుగా పరీక్షల్లో ప్రధానంగా కనీసం 2 మార్కులు ఆశించడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు మొదటి నుంచి అంటే వాక్యానికి ఉన్నటువంటి లక్షణాలు, తర్వాత వాక్య నిర్మాణము, రకరకాల క్రియలు, తర్వాత క్రియ ఆధారంగా ఒక రకం నుంచి ఇంకో రకానికి ఎట్లా అంటే ఒక వాక్యాన్ని ఇంకో వాక్యంలోకి ఎలా మారుస్తున్నాము, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా అవగాహన చేసుకొని ప్రధానంగా పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని 3వ తరగతి నుంచి దాదాపు 10వ తరగతి వరకు తీసుకొని దాంట్లో ఉన్నటువంటి ఆ పాఠాల్లో ఉన్న వాక్యాలను తీసుకోండి, ఎట్లా వాక్య నిర్మాణం జరిగిందో పరిశీలన చేయండి. తర్వాత ప్రతి పాఠం వెనుక కూడా ఇవి చేయండి అని ఉన్నాయి. వాటిల్లో ఉన్నటువంటి భాషాంశాల్లో భాగంగా ఉన్నటువంటి అంశాలు వాక్యాలు ఇచ్చారు. దాంట్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. రకరకాల కర్తరి వాక్యాలకు ఉన్నాయి, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలకు ఉన్నాయి, తర్వాత సమాపక క్రియలు, అసమాపక క్రియలు ఉన్నాయి. ఆ తర్వాత వాటి ఆధారంగా ఏర్పడేటువంటి సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, ఎన్ని వాక్యాలు వీలైతే అన్ని వాక్యాలు ఆ మొత్తం పాఠ్యపుస్తకాలన్నింటినీ ఒకసారి కనుక అధ్యయనం చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువ మార్కులు తెచ్చుకోండి. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారని ఆశిస్తూ నమస్కారం.